ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు అందరూ ఇప్పుడు సడన్గా మన రవి కిషన్ కోసం వెతుకుతున్నారంట. అదే అండి మన రేస్ గుర్రంలో మత్త అలీ శివారెడ్డి అంటాడు కదా, ఆయన కోసం. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, యూ డోంట్ థింక్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్, యూ థింక్ ఫ్రమ్ యువర్ గట్. ఇది బ్రెయిన్ కాదు, ఇది బ్రెయిన్ అని చెప్పేసి అన్నాడంట. మన గట్టిని బ్రెయిన్ అని అన్నారంట. ఎవరు ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు? మన ఇండియన్స్ అందరూ కలిసి ఆయనని ట్రోల్ చేస్తున్నారు పాపం. కానీ ఎవరు ట్రోల్ చేస్తారు? ఎవరికైతే సైంటిఫిక్ నాలెడ్జ్ లేదో, సైన్స్ గురించి అసలు చదవలేదో వాళ్ళు మాత్రమే ట్రోల్ చేస్తారు. ఎందుకంటే నేను చెప్పింది నిజం. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో, మన గట్లో కూడా కలెక్టివ్గా 600 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయంట. మన గట్ అనేది బ్రెయిన్కి ఇండిపెండెంట్గా థింక్ చేయగలుగుతుంది అంట. మనం ఏదైనా విషయం ఆలోచించినప్పుడు బ్రెయిన్ కూడా ఒక్కొక్కసారి స్టాప్ అయిపోతుంది, మనం ఫ్రీజ్ అయిపోతాం. కానీ గట్ ఫీలింగ్ అనేది ఒకటి వస్తుంది, అరే చేసి ఉంటుంది. బ్రెయిన్ ఒకటి చెప్తుంది, గట్ ఒకటి చెప్తుంది. ఆ గట్ ఫీలింగ్ వచ్చేది దానివల్లే ఇండిపెండెంట్ థింకింగ్ అనేది ఉంటుంది. సో అందుకనే ఆయన అలా చెప్పారు. ఇప్పుడు ఒక సైంటిఫిక్ రీసెర్చ్లో తెలిసిందంట, పార్కిన్సన్స్ డిసీజ్ మొత్తం వరల్డ్లో చాలా డేంజరస్ డిసీజ్. మనిషి అనేది మర్చిపోవడం అనేది స్టార్ట్ చేస్తాడు. ఆ స్టార్ట్ ఎక్కడ నుంచి అవుతుంది? గట్ నుంచే స్టార్ట్ అవుతుంది అంట, బ్రెయిన్ నుంచి కాదు. సో అది చెప్పింది కరెక్టే. న్యూరాన్స్ అనేవి ఉంటే ఇండిపెండెంట్ థింకింగ్ అనేది పొట్టలో నుంచే స్టార్ట్ అవుతుంది. గట్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ విషయంలో ట్రోల్ చేయడం ఆపండి పాపం.